హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండ్ విత్ 8 టేబుల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎండ్ విత్ 8 అంటే 18, 28, 38, 48 అప్ టు 98 టేబుల్స్ వరకు ఎలా రాసుకోవచ్చో చూద్దాం. సపోజ్ మనం 18 టేబుల్ అంటే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. 28, 38, 58, 48 ఇట్లాంటివి ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 58 టేబుల్ తీసుకుందాం. 58 టేబుల్లో ఫస్ట్ డిజిట్ ఏంటి? 5. ఈ 5కి ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 6. సో మనం ఏం చేసుకోవాలి? 5 + 6 11, 11 + 6 17, 17 + 6 23, 23 + 6 29. ఈ 29 అయినాక ఇవన్నీ నెంబర్స్ 1 2 3 4. 5th నెంబర్ తర్వాత మనం ఏంటి? అగైన్ 5 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చిన్న రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 29 + 3 29 + 5 34. మళ్ళీ ఈ 34 తర్వాత మనం నెక్స్ట్ సేమ్ 6 యాడ్ చేసుకుంటూ పోవాలి. 34 + 4 6 40, 40 + 6 46 + 6 52 + 6 58. తర్వాత ఏంటి? 0 2 4 6 8. ఇక్కడికి మళ్ళీ ఒక సర్కిల్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈ లైన్ పెట్టేసుకొని మళ్ళీ 0 2 4 6 8 ఇలా రాసేసుకోవాలి. ఇప్పుడు ఇది 58 టేబుల్ వస్తుంది. 58 1s 58, 58 2s 116, 58 3s 174, 58 4s 232, 58 5s 290, 58 6s 348, 58 7s 406, 58 8s 464, 58 9s 522, 58 10s 580. ఇప్పుడు సేమ్ ఇదే రూల్ ఫాలో అవుతూ మనం ఇంకొక టేబుల్ రాసుకుందాం. సపోజ్ 38 ఉందనుకోండి. ఫస్ట్ డిజిట్ ఏంటి? 3. సో 3 ఆఫ్టర్ నెంబర్ 4. అప్పుడేంటి? 3 + 4 7, 7 + 4 11, 11 + 4 15, 15 + 4 19. ఇప్పుడు మనకి ఎన్ని? ఈ ఫస్ట్ 3తో కలిపితే 1 2 3 4 5. ఫిఫ్త్ నెంబర్ అయిపోయాక మళ్ళీ అగైన్ 3 నెంబర్ యాడ్ చేసుకోవాలి. 22, 22 ప్లస్ మళ్ళీ సేమ్ 4 నెంబర్ 3 ఆఫ్టర్ నెంబర్ 4తోనే మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవాలి. 26, 26 + 4 30, 30 + 4 34, 34 + 4 38. అగైన్ 0 2 4 6 8, 0 2 4 6 8. 38 1s 38, 38 2s 76, 38 3s 114, 38 4s 152, 38 5s 190, 38 6s 228, 38 7s 266, 38 8s 304, 38 9s 342, 38 10s 380. ఇదే రూల్ ఫాలో అవుతూ మనం 8 × 98 టేబుల్స్ అన్నీ రాసుకోవచ్చు.